హాయ్ ఎవ్రీవన్. నేను ఎక్విప్మెంట్ అవైలబుల్ లేకపోయినా నేను కొంచెం ప్రాపర్గా చెప్తున్నాను అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు టెక్స్ట్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే సేమ్ అలానే మనం పేజ్ సెటప్ చేసుకుంటాం కదా. పేపర్ సెట్ చేసుకున్నాక మనం ఏదైతే టైపింగ్ మెషిన్లో ASDF ఇది చేసామో ఎక్సర్సైజ్ 1కి, అలాగే మనము సెమీకోలన్ LKJ ఇది టైప్ చేసాం మన ఫస్ట్ ఎక్సర్సైజ్కి కదా. ఇది టైప్ చేసాం కదా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్కి. ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్లో ఇక్కడ మనకి యాడ్ అయ్యేది ఏంటంటే ఎక్స్ట్రాగా ASDF సేమ్ ఇదే ఇండెక్స్, లెఫ్ట్ ఇండెక్స్తో G. ఓకే, ఇలా వస్తుంది ASDFG. సేమ్ అలాగే మనం లెఫ్ట్ థంబ్తోని స్పేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రైట్ హ్యాండ్తో సెమీకోలన్ LKJ. ఇదే రైట్ ఇండెక్స్తో మనం హెచ్ ఇవ్వాలి. హెచ్ ఇచ్చాక రైట్ హ్యాండ్ థంబ్ తోటి స్పేస్ ఇవ్వాలి. మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది, ASDF స్పేస్ LKJH. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను టైప్ ASDFG స్పేస్ సెమీకోలన్ LKJH స్పేస్ ASDF G స్పేస్ సెమీకోలన్ LKJH. ఇది మన సెకండ్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్లో మనకు తెలిసింది, మనం నేర్చుకున్నది ఏంటి, G అండ్ H యూస్ చేసే నేర్చుకున్నాం. G అండ్ H ఏది యూస్ చేస్తాం, ఫింగరు లెఫ్ట్ ఇండెక్స్తో G, రైట్ ఇండెక్స్తో H. అంటే రైట్ ఇండెక్స్తో JH, లెఫ్ట్ ఇండెక్స్తో ఏంటిది F అండ్ G. ఓకే, స్పేస్ ఈజ్ కామన్ ఫర్ లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్. అంటే థంబ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పేసింగ్. ఓకే.